కాదు ఎద్దుల బండి అంటే ఎట్లా అసలు ఎందుకు ఎద్దుల బండి ఒకటి ఉన్నది ఓకే ఇక్కడ ఒక ఎద్దు కడతారు అక్కడ ఒక ఎద్దు కడతారు అమ్మో ఇగో మీరు మధ్యలో ఇక్కడ లేవాడు ఓకే నువ్వు అక్కడ నేను ఇక్కడ గట్ల గట్టిగా అంటే మమ్మల్ని కడతారా అందులో 2 in 1 ఉంది కదా బండి నడుపుతారు అట్ ద సేమ్ టైం మిల్క్ కూడా దాంతో నుంచి తీసి అది అమ్మేసుకుంటారు కదా ఇంట్లో వాడుకుంటారు అదేమో మిల్ పాలు వచ్చేదేమో ఆవు ఇదేమో ఎద్దు ఎద్దులో పాలు ఇచ్చేది ఫీమేల్ వ్యవసాయ బండి కొట్టేది పాలు వచ్చిందన్నా దగ్గరికి ముట్టు ఒకసారి మెల్లగా ఏమో ఓకే కూల్ డౌన్ ఎట్లా ఎట్లా నడుపుతారన్నా ఇట్లా కోపంలో ఉంది మాకేమో టాస్క్ ఇచ్చారు ఏం చేయాలి భయమేస్తుంది ఏ బాజా ప్లీజ్ అది సౌండ్ చేస్తుంది ఇప్పుడు వీడు అది నడపాలి ఎట్లా నడుపుతాడు నాకేమో భయం నేను వెళ్ళిపోతా మీరు నేర్పిస్తాడు వాడికి ప్లీజ్ 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 నేను ఏడ్చింది నాకు నిజంగా భయం నాకు వద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ నాకు నిజంగా భయం సార్ నాకు లేదు లేదు నేను వెళ్ళిపోతా నేను ఇంటికి నాకు వద్దు అలా వెళ్ళండి నాకు వద్దు నాకు వద్దు రెండు కొమ్ములు ఉంటాయి కొమ్ములు అంటే ఏందని అడగమ్మ కొమ్ములు అంటే ఏమి కొమ్ములు ఉంటాయని దవడ మీద కొడితే దవడ పళ్ళు రాలుతాయి కొమ్ములు అంటే ఏంది అన్నప్పుడు ఆన్సర్ చెప్పు రిటర్న్ మాట్లాడక నాకు కొమ్ములు మీన్స్ దిస్ Last try. No. Last. Think ahead. Think ahead. This one. This one. Easy. Relax. Come. Exactly. వీడు నాకే నేర్పిస్తున్నాడు నేను నేర్పించాను ప్లీజ్ నా పర్వ తీయద్దు ఇవన్నీ ఏంటి పెయింట్ మీరే వేసారా పండగకి ఏ పండగకి వేసారు సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతా నాకు చాలా భయం సార్ నాకు ఎందుకు టాస్క్ Shame on you, Jasmine. Jasmine. భయం Jasmine, come. I don't do all this in front of camera. Please. Jasmine. Please. Don't cry, Don't cry. It's okay. Hi bro, my name is Faima. నీ పేరు చెప్పుకో Yama. Nice to meet you, Muddi. Nice to meet you. Okay. Very nice. So, మంచియే కాకపోతే ఏదో అట్లా కోపం ఉంది పైన సో సర్దుకుపోతాం సో వాటి పేర్లు ఏమైనా ఉన్నాయా వాటికి రాముడు భీముడు వా ఇది చాలా ఊర్లలో కామన్ పేరు నాకెందుకో రాముడు భీముని చూస్తే ఈసారి ఈ పోటీలో మమ్మల్ని గెలిపించేటట్టుగా అనిపిస్తున్నాయి మాకు కొంచెం నేర్పిస్తే చాలు మీరు నేర్పిస్తామా ఉట్టిగా నేర్పియంగా నేర్పియవా సరే నువ్వు ఎంత అండి అని తీస్తాము మాకు నేర్పి చాలు సరేనా Anna, I want this. Me, I want. Yeah, okay, perfect. Yeah, thank you. Okay, chalo. Let's go. హరి అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ కనిపించింది నీలో మా కృష్ణుడిలో ఏమైంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే It was a full power experience. Even in Russia. సరే ఫస్ట్ మీరు నోట్లో ఏమైనా తింటారో అది పడేసి మాట్లాడండి లైఫ్ లో ఇంకొకసారి ఎడ్ల బండి ఎక్కితే మా మీద మాకే దయేసింది మీకు తెలుసా తుదిలో తప్పిన ప్రమాదం నా బ్రెయిన్ కి దెబ్బ తగిలింది తెలుసా ఉన్నదే అక్కడ కొద్దిగా అది కూడా డ్యామేజా మొత్తం చిప్పు దొబ్బింది మాదేమేం తెలుసా మా ఇద్దరిని మోసుడికి మా ఇద్దరు పిచ్చికి ఒక ఆవా గేద ఏంటది ఎద్దు పక్కకి వెళ్ళిపోయింది సడన్ గా ఇద్దరం కింద పడిపోయినాం తెలుసా
కింద పడిపోయారా? అంటే కింద అంటే బండ్లోనే కింద పడిపోయినాం. ఓకే. సో దట్ వాజ్ ద షాకింగ్ న్యూస్ యాక్చువల్లీ. దీని వల్ల అరియానా నేర్చుకుంది ఏంటి? దీని వల్ల నేర్చుకుంది ఏంటంటే అలెక్స్ ఎప్పుడు ఏ టాస్క్ లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ అక్కడ వెళ్ళేంత వరకు ఒకటే పొజిషన్ ఇలానే పట్టుకొని నిలబడ్డాడు. వస్తున్నా నేనే వస్తున్నా అన్నట్టు. అవును, బాగా పర్ఫామ్ చేశాడు మా వాడు. చూసాం. ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి ఇటు, ఇగో ఇట్లా. ఏం జరిగినా నాకు తెలియదు. ఫైమా అన్నా అదేంటి ఎద్దు ఫస్ట్ నేను చూడంగానే నాకు ఈమె నచ్చలేదు, నేను ముందు పోను అన్నదంట. అన్నా అది కాదన్నా, మేమే ఫస్ట్ ఉన్నాం తెలుసా నీకు విషయం? లాస్ట్ నుంచా? మీరు షూటింగ్ స్పాట్ కి ఫస్ట్ రావడం తెలుసు నాకు అది, కానీ ఈ సెలబ్రేషన్ లో ఫస్టా అది చెప్పు. అవును, సెలబ్రేషన్ లో ఫస్టే. మా ఎద్దెనకాలనే అన్ని ఎద్దులు వచ్చినాయి, మేము సైడ్ ఇయ్యలేము, ఒకటే దారి రహదారి లెక్క పోయినాం మేము. అంటే చెప్పిన రూల్స్ లో ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేయడం, నిధులు కలెక్ట్ చేయడం అన్ని చేశారా? చేసాం. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చారా? నిధులు లేవు, రాలేదు. ఏమా దిస్ యువర్ ఫస్ట్ టైం బుల్లక్ కార్ట్ లో లేకపోతే ఎడ్ల బండి ఎక్కడం? Yes, this is first time and I love animals, that's why I love Faima. కాదన్నా, వీడు పొగిడిండా తిట్టిండా? పొగిడిండానా? వాడు నిజం చెప్పిండు. నిన్నొక ఎద్దు యానిమల్ అన్నాడు. నాకు యానిమల్ అంటే ఇష్టం, అందుకే ఫైమా అంటే ఇష్టం. నానా, ఏంటిది? ప్రపంచంలో ఇంకేదైనా స్వచ్ఛంగా ఉన్నాయంటే యానిమల్సే కదనా? అవును. మరి నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉన్నావు? అవును. మరి అదే చెప్పిండు కదా వాడు. అదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్ యమా, వి ఎంజాయ్డ్ యువర్ ట్రావెల్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్. మేడం గోమతి బాగా ఎంజాయ్ చేసి నడిపా. నేను యాక్చువల్లీ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంత దూరం నడుపుతాను, ఇంత బ్రేవ్ గా బోల్డ్ గా నడుపుతానని అనుకోలేదు. శామ్ ఎలా ఎంజాయ్ చేశాడు? శామ్, హౌ వాజ్ ఇట్? హౌ వాజ్ ది రైడ్? It was very scary, very fast, too fast. Lovely experience to see Kasala village from the upper level. Very good. We are very happy that you enjoyed. Very nice. And అచ్చంట గారు, అన్నయ్య గారు, అసలు మిమ్మల్ని చూసి మేము టీవీలో ఎంజాయ్ చేసామండి. ఆడు ఏం చేశాడు తెలుసా? ఆ రైట్కి వెళ్ళిపోయి చేలోకి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆడు తిప్పుతున్నాడు, అదేమో రాదు. అప్పుడు ఇప్పుడు కొంచెం బొరువెక్కు కాదు, ఈశాన్యంలో బొరువెక్కు అని ఇటు దిగింది, అప్పుడు జమ్మని ఎక్కిందండి పైకి. కానీ మహేష్ గారు, మేము చూసినంత అంటే టీవీలో చూసినంత సేపు మీ డెడికేషన్కి, కమిట్మెంట్కి మహేష్ గారు, అంటే అన్ని టాస్కులు పూర్తి చేసి మీరు ఫస్ట్కి వెళ్ళారు చూడండి, దానికి గట్టిగా చెప్పండి మా మహేష్ గారికి. ఈ టాస్క్లో వచ్చి చాలా మంది కొంచెం మిస్ఫైర్ అయ్యారు, కొంచెం అది ఇది చేశారు. వీళ్ళు ఐ థింక్ సెకండ్ పొజిషన్ కాదు, వీళ్ళే విన్నర్స్ అనుకుంటా. ఎపిసోడ్ విన్నర్స్ గా కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ మాస్టర్ చెప్పినట్టు మీరు 2 ఫ్లాగ్లు కలెక్ట్ చేశారు, అంటే కరెక్ట్ గా జెన్యూన్ గా వెళ్ళి కలెక్ట్ చేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడ్డారు. అవును, అప్పుడప్పుడు ఈ ఎడ్ల బండి అంటే భయం ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అప్పుడప్పుడు అన్ని మిస్ అవుతుంటాయి. బట్ మీ కష్టానికి మాత్రం మా ప్రిన్సిపల్ గారి తరపు నుంచి అప్రిసియేషన్. థ్యాంక్ యూ యమా, థ్యాంక్ యూ ఫైమా, కంగ్రాచులేషన్స్. సో ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. అండ్ ఈ ఎపిసోడ్ స్పెషల్ గా మేము రైతులకి డెడికేట్ చేయాలనుకుంటున్నాం. రైతులు ఎక్కడున్నా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన థీమ్ తో కలుస్తాం. అంటే దెన్ మా తరపు నుంచి, మా ప్రిన్సిపల్ గారి తరపు నుంచి, మా సీనియర్స్ అండ్ జూనియర్స్ తరపు నుంచి, బై.